హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఊరు వెళ్తున్నామని చెప్పాను కదండి, ఇప్పుడే ఈరోజు అనమాట, ఇప్పుడు కాదు. సో నైట్ ట్రైన్ అండ్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. అంటే హాఫ్ డే పంపించామన్నమాట. మా హస్బెండ్ నైట్ జర్నీ ఉంది కదా, స్ట్రెయిన్ అయిపోతారు అంటున్నారు. నిజానికి వాళ్ళు ఎక్కడ స్ట్రెయిన్ అవుతారండి, మనమే స్ట్రెయిన్ అయిపోవాలి వాళ్ళతో పడి. సో ఇప్పుడైతే నేను ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసుకోలేదు. లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, నార్మల్గా ఇంట్లోకి వంట ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి. సో పదండి, ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దాం. నేనైతే ఫస్ట్ ఇక్కడ రైస్ పెట్టేస్తున్నానండి. అంటే చిన్న కుక్కర్లో పెడదాం అనుకున్నాను, సరిపోతుందనేసి. బట్ అందులో పప్పు పెడదామని చెప్పేసి ఇంక ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా శ్రీయాంశి పాప చూసారా, మా శ్రీయాంశి పాప ఆశ్రిత్ బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. రాగానే ఇంకా ఆటలు మొదలెట్టేశారండి. అంటే ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా అందుకనేసి మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం నుంచి తీసుకొచ్చేసారనమాట. ఇదిగోండి మామిడికాయ పప్పు అయితే చేశాను. సో మామిడికాయ పప్పు, ఇంకా అత్తయ్య గారు అయితే వంకాయ కర్రీ చేశారనమాట. ఈ రెండు కలిపేసి అయితే ఇంకా లంచ్ అయితే చేసేస్తాం మేము ఇప్పుడు. సో లంచ్ చేసేసిన తర్వాత లగేజ్ అది ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడైతే నావి అండ్ పిల్లలవి బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నానండి. మా హస్బెండ్ అయితే నావి నేను చేసుకుంటానని చెప్పేసి అన్నారనమాట. సర్లే అని చెప్పేసి ఇంకా పిల్లలవి నావి అయితే ఇలాగా పెట్టేసుకుంటున్నాను. మేము యాక్చువల్గా అయితే ఒక జర్నీతో కలిపి ఒక 1 వీక్ అయితే పడుతుందండి మళ్ళీ ఊరు రావడానికి. దానికి సరిపడా అయితే బట్టలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కాకపోతే నాకు ఈ బ్యాగ్ అయితే అస్సలు సరిపోలేదు. అన్నీ పెట్టానే కానీ అలా ఇరికించి కుక్కేయాల్సి వచ్చింది చూసారా. మడతలు పెట్టి అన్నీ కష్టపడి పెడితే అన్నీ కింద పడిపోయి డబల్ పనులు అనమాట. ఇంకా మా శ్రీయాంశి పాప ఆశ్రిత్ బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. భోంచేసి అమ్మ అయితే ఇక్కడికి పంపించేసాయి, నువ్వు అన్నీ సర్దుకో అన్నీ చేసుకో అని చెప్పేసి అంది. మా శ్రీయాంశి పాపకి ప్రజెంట్ డైపర్స్ ఏం వాడట్లేదు. అంటే మొన్నటిదాకా వాడేదాన్ని కదా, ఇంకా ఎల్కేజీలో 3 years రాగానే ఎల్కేజీలో వేసేసాను కదా అని వాడాను స్కూల్కి. ఇప్పుడు కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు జర్నీలో యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు యూకేజీకి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను డైపర్ ఏం వేయట్లేదు దానికి, ఇంకా అలానే పంపించేస్తున్నాను అనమాట. ఇంకా అలవాటు అయిపోతుంది, 4 years వచ్చేసాయి కదా అని చెప్పేసి వేయడం లేదు. బట్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు జర్నీలో మాకు ట్రైన్లో అది అవసరం అవుతాయి, అది వాష్రూమ్స్లోకి అది వెళ్ళలేదు. అందుకనేసి ఇప్పుడు డైపర్స్ కూడా ఇంకా పెట్టేసుకుంటున్నాను, కావాల్సినవన్నీ కూడా. తర్వాత ఇంకా రెడీ అవ్వడానికి అది ఏమైనా చైన్స్ లాంటివి కానీ క్రీమ్ కానీ ఏమైనా కావాలేమో అని చూసుకుని పౌడర్, తిలకము ఇవన్నీ కూడా ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మందులు కూడా పెట్టానండి. మా హస్బెండ్ ఏమో ఇక్కడ మొత్తం ఐరన్ చేసుకుంటున్నారండి. షర్ట్స్ అయితే ఐరన్ చేసుకుంటున్నారు. తను సర్దు వెళ్ళమ్మా నా నిప్తారెళ్ళు. ఇక్కడ మా ఆశ్రిత్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనివ్వట్లేదు అనమాట. మేము రూమ్ దగ్గర ఉన్నాము, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మా హస్బెండ్ అయితే ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నారు, షర్ట్స్ అవి ఐరన్ చేసేసుకుంటున్నారు. తను సర్దేసుకుంటాను అన్నారు కదా. నావి ముఖ్యంగా పిల్లలవి నావి ముగ్గురువి కలిపి సర్దడానికి టైం కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా తనది కాబట్టి తను ఇంకా ఐరన్ పెట్టుకుని ప్రశాంతంగా సర్దుకున్నారనమాట. అంటే ఒక్కరివే కదా అని చెప్పేసి. ఇంకా మనదైతే ఐరన్ లేదు, ఏమీ లేదు, అలా ఎలా పడితే అలా పెట్టేసుకోవడమే. ఇంకా ఆయన ఐరన్ చేసి ఇచ్చేస్తున్నారు. నేనైతే ఒకటి షర్ట్లు అయితే మడత పెట్టేస్తున్నాను. ఇక్కడ మంచం అది చూసి అస్సలు భయపడకండి. ఇంకా కొన్ని బట్టలు అయితే మడత పెట్టి అలా మంచం మీద పెట్టానండి. మా పిల్లలు ఇందాక అన్నీ కూడా చిందరవందరు చేసేసారు, మళ్ళీ మడతలన్నీ ఇప్పేసి. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేసానని చెప్పాను కదా, అసలు సర్దుకొని ఇవ్వట్లేదు అనమాట. ఇంకా అందుకనేసి ఇప్పుడు మొత్తం బట్టలన్నీ సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఆ మంచం అంతా అన్ని సామాన్లు అవి తీసేసి అప్పుడు పక్క బట్టలు వేస్తాను. ప్రజెంట్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే షర్ట్స్ ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఆయన అయితే ఇస్త్రీ చేసేస్తున్నారు, నేను మడతలు పెడుతున్నాను అనమాట. కొన్ని ఇస్త్రీ అక్కర్లేనివి ఇంకా చేయొద్దులే, టైం అయిపోతుంది కదా అని చెప్పేసి 1-2 అయితే చేయలేదు. సో ఈరోజు ట్రైన్ వచ్చేసి మాకు నైట్ అండి, నైట్ 11:45 ఆ టైంకి అనమాట. నేను కష్టపడి లగేజ్ అంతా ప్యాక్ చేశానే కానీ అసలు సరిపోలేదండి ప్లేసు. మళ్ళీ అన్నీ తీసేసి చిన్నగా మడతలు పెట్టి మళ్ళీ ఎలాగోలా ఇరికించేసాను అనమాట. అంటే నీట్గా సర్దుకోలేక కాదు, ఇన్నేసి బ్యాగులు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 బ్యాగుల్లో అవగొట్టేయాలి. పిల్లలవి నావి ఇంకా అన్నీ కావాల్సినవన్నీ కూడా సర్దుకోవాలి. మళ్ళీ టవల్స్ అవి పెట్టాలి, ఇంకా చాలా పెట్టాలి కదా పిల్లలతో ఉన్నప్పుడు. సో అందుకనేసి ఇక్కడైతే ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే ఇలా సర్దేశాను. ఇంకొక బ్యాగ్లో వచ్చేసి టవల్స్ ఇవి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసామండి. ఫ్రిడ్జ్ అంతా చిరాగ్గా అయిపోయింది. ఇంకా 20 days పైన అయిపోయింది అనమాట క్లీన్ చేసి కూడా. ఇంకా మధ్యలో పవర్ కట్ అవ్వడం, తర్వాత వచ్చేసి నేను ఆఫ్ చేయడం, ఇంకా అలా కొన్ని కరిగిపోయి పిచ్చిగా అయిపోయింది అనమాట. అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ తీసేసి ఇంకా అవసరం లేనివన్నీ బయట పడేస్తున్నాము. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో ఇంకా కొన్ని ఉంచేసామన్నమాట. సో మా హస్బెండ్ అయితే ఫ్రిడ్జ్ మొత్తం తుడుచుకుంటూ వచ్చేసారు. తర్వాత ఇదిగోండి సామాన్లన్నీ ఇలా పెట్టేశాను. ఇప్పుడు నీట్గా ఉంది. మాదైతే చిన్న ఫ్రిడ్జేనండి, చిన్న ఫ్రిడ్జే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ మేము. ఇదిగోండి ఇంకా కొన్ని సామాన్లు ఏవో కొన్ని పప్పులు అవి పాడైపోతాయి కదండి, బెల్లం అలాంటివి అయితే ఇందులో పెట్టేసి ఇంకా డోర్ అయితే వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇల్లంతా ఎలా పడితే అలా ఉందండి, చిందరవందరగా మొత్తం తుడుచుకోవాలి. తర్వాత అయితే ఇంకా అత్తయ్య గారితో అటువైపున ఇంకో ఫ్రిడ్జ్ కదా, ఇంకా అత్తయ్య గారు అయితే ప్రజెంట్ ఇంకా అలా ఉంచేస్తానులేమ్మా, అందులో ఏమీ పాడైపోయేం లేవు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ లోపల ఇంకేం కావాలి మొత్తం అన్నీ పెట్టుకున్నానా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి చూసుకుంటున్నానండి.
సో బయట అయితే మాత్రం ఒక పక్కన చాలా పెద్ద వర్షం అయితే అలా ఆగకుండా పడుతూ ఉంది నిన్నంతా కూడా. ఇంకా మేము ట్రైన్ ఎక్కే వరకు కూడా కొంచెం కొంచెంగా వర్షం అయితే పడుతూనే ఉందండి. చాలా చల్లగా ఉంది వాతావరణం అంతా కూడా. బట్ జర్నీస్లో నాకు వర్షం అంటే అంత నచ్చదు, ఎందుకంటే ఆ ట్రైన్లో అది బురదగా అందరూ చెప్పులు కాళ్ళు అవి తిరగడం, అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. క్లైమేట్ బాగుండాలి కానీ వర్షం పడకూడదు జర్నీలో. బట్ ట్రైన్లో వెళ్తుంటే వర్షం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే. చెప్తున్నాను కదా, అందరూ తడికాళ్ళు వేసుకుని తిరగడం ఇది కొంచెం అనీజీగా ఉంటుంది అనమాట. నాలా ఎవరికైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వర్షం అంటే ఇష్టమే కానీ ఇది కొంచెం ఇబ్బంది. ఇంకా మొత్తం ఇదిగోండి మంచం మీద అన్నీ తీసేసాను. మా హస్బెండ్ అయితే కొన్ని షర్ట్స్ ఏవో ఆరలేదని చెప్పేసి అక్కడ వేసుకుని అలా ఫ్యాన్ కిందకు పెట్టుకున్నారనమాట. కుర్చీ మీద వేసుకుంటే అలా మంచమే పెట్టేసి మొత్తం అన్నీ కూడా నేను తుడిచేస్తున్నాను. ఈ 2 బ్యాగ్స్ అయితే నాది అండ్ పిల్లలదేనండి. మా హస్బెండ్ బ్యాగ్ అయితే ఇంకొకటి సర్దుకున్నారు ఆయన. ఇంకా అన్నీ ఒక పక్కకు అయితే పెట్టేసి రూమ్ అంతా కూడా తుడిచేస్తున్నాను. ఇలా ఈరోజు ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా నైట్ కోసం వచ్చేసి నేను జస్ట్ అన్నం వండేసాను అంతే. పొద్దునవేవో ఉంటే తినేయచ్చులే అని చెప్పేసి వండేసాను. ఇంకా పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, మా శ్రీయాన్షి పాప కూడా వచ్చేసిందండి ఇంటికి. అమ్మ కావాలని గోల్ చేసేసిందంటే ఇంకా అమ్మ వాళ్ళు అయితే పంపించారు. దానికి కొంచెం పెరుగన్నం పెట్టాలి. అండ్ మా హస్బెండ్ అయితే ఏదో ఒకటి ఉంటే వేసుకుని తినేస్తానులే, ఇంకేం చేయకు అని చెప్పేసి చెప్పారు. మొత్తం చెత్త అంతా కూడా మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి పడేసుకోవాలి కదండి, మళ్ళీ కంపు వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసరికి పురుగులు రావడం ఇలా ఉంటుంది కదా, ఇంకా అని చెప్పేసి చెత్త అంతా కూడా పడేస్తాము. అండ్ నెక్స్ట్ అయితే సామాన్లు బోల్డన్ని అయిపోయాయండి. పొద్దున్నుంచి బోల్డన్ని సామాన్లు అయిపోయి ఇంకా బయట అయితే కూర్చుని, ఇక్కడ ప్లేస్ పెద్దగా ఉండదు, కూర్చుని చేయలేను నేను. పక్కనే వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది, ఇంకా ఆ మిషన్ దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. సామాన్లు అయితే ముందు తోమేసుకుంటున్నాను అనమాట ఫాస్ట్గా. సో షింక్లో అయితే తోముకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ మా షింక్ రిపేర్ వచ్చిందండి, ఇప్పుడు మొత్తం షింకే మార్చేయాలంటున్నారనమాట. అందుకనేసి ఇంకా బయట కూర్చుని అయితే సామాన్లు తోమేసుకుంటున్నాను. సామాన్లు తోమేసి వెళ్ళిపోవడం, ఇంకా స్నానం చేసేస్తానండి, చిరాగ్గా ఉంది బాగా. అండ్ ఇదైతే ఇంకా పెరుగు ఉండిపోయిందండి ఇంట్లో. పెరుగుని ఇంకా అలా పడేయలేం కదా. పాలు కూడా ఉన్నాయి, ఇంకా పిల్లికి పెట్టేస్తాం బయట. పిల్లి తాగుతుంది కదా అనేసి మజ్జిగ ఉండిపోయింది, పెరుగు మజ్జిగ చేసేస్తున్నాను అనమాట. అంటే ట్రైన్లో జర్నీస్లో తాగడానికి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక 2 days వరకు అలా ఉంటుంది. ఎంత ఉంటే అంత చేసేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు కూడా కొంచెం మజ్జిగ తీసుకొస్తారన్నారు, అలాగో వాళ్ళకి కూడా పెరుగు ఉందంటే ఇంట్లో. ఇంకా తోమిన సామాన్లు ఇవన్నీ కూడా అలా పక్కకు అయితే పెట్టేసుకుంటున్నాము. సో కొంచెం సాల్ట్, కొంచెం దంచిన కరివేపాకు. హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడే రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాం. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు అయితే కిందకి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటో అయితే మాకు 11:15 టైంకి వచ్చింది. ఇంకా స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేము ఒక 20 minutes అలా వెయిట్ చేసాము. అంటే వెళ్ళడానికి మళ్ళీ లగేజ్ అంతా ఇందులో పెట్టడానికి కొంచెం టైం పట్టింది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక 20-25 minutes వెయిట్ చేయగానే మాకు ట్రైన్ అయితే వచ్చేసిందండి. పెద్ద టైం ఏం పట్టలేదు. సో ఇంకా కావాల్సిన లగేజ్ అంతా కూడా ఇలా పెట్టేసుకుంటున్నాము. మళ్ళీ ఏమైనా వెనకాల పడిపోతాయి కదా అని చెప్పేసి అన్నీ దగ్గరగా పెట్టి ఆయన అయితే ఆటో అయినా కట్టేస్తున్నారనమాట. సో స్టేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇంకా టైం అయితే 11:40 ఆ టైంకి ట్రైన్ అనమాట. కరెక్ట్గానే వచ్చేసింది అనమాట ట్రైన్. మా శ్రీయాన్షి పాప ఆశ్రిత్ మోక్ష చూసారా. ఇంకా శ్రీయాన్షి పాప అయితే ఫుల్ అల్లరి చేస్తుంది, ఊరు వెళ్తున్నామని డ్యాన్సులు కడుతుంది. ఇంతకీ ఇప్పుడు ఎవరెవరు ఊరు వెళ్తున్నామంటే అమ్మ, నాన్న, బన్నీ అండ్ అత్తయ్య గారు, మోక్ష, నేను, మా హస్బెండ్, మా పిల్లలు అనమాట. ఇంక మాకు కావాల్సిన లగేజ్ అంతా ఇది. ఒక జర్నీతో కలిపి ఒక 1 week అలా పడుతుందండి మేము మళ్ళీ రాజమండ్రి రావడానికి. అయితే ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ ఇదివరకటి వ్లాగ్లో మీకు షేర్ చేశాను కదా. సో మళ్ళీ అయితే ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి, కొంచెం టైం పట్టిందని చెప్పాను కదా. ఇంకా రేపటి నుంచి అయితే మనకి హైదరాబాద్ వ్లాగ్స్, అక్కడ ఏమేమి తిరిగాము, ఏమేమి చూసాము, అసలు మేము ఎందుకు వెళ్ళాను, ఈవెంట్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ ఈవెంట్ మొత్తం అంతా కూడా నేను వ్లాగ్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. సో అన్నీ కూడా చూడండి, ఓకేనా. ఇక్కడ మా శ్రీయాన్షి బాబు చూసారా, ఇక్కడ కూర్చుని చెప్పులు తిరిగేసేసుకుంది. బ్యాగ్ మీద అయితే కూర్చుని వెయిట్ చేస్తుంది అనమాట. ట్రైన్ ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి. ఈ లోపు మేమైతే ఇంకా ఒక రౌండ్ అలా వేసొద్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ట్రైన్ రెస్టారెంట్ పెట్టారు ఇక్కడ. ఇది వరకు ఆల్రెడీ నేను చూపించాను కదా మీకు. సో ట్రైన్ రెస్టారెంట్ అయితే పెట్టారు రైల్వే స్టేషన్లో. నేను మా హస్బెండ్ వచ్చాం కదా ఒకసారి. ఇంకా అలా ఒక రౌండ్ వేసి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి ఇంకా ట్రైన్ కూడా వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కిన తర్వాత ఫుల్ చీకటి అనమాట. ఇంక అందరూ కూడా పడుకుండిపోయారు ఆ టైంలో. ఇంకెవరు మెలుకుగా ఉంటారు, ట్రైన్ అంతా నిద్రపోతున్నారు. అందుకని ఎక్కగానే వీడియో అయితే నేను తీయలేదు, కొంచెమే తీశాను. ఇదిగోండి నాకైతే సైడ్ లోయర్ బెర్త్ అనమాట, అది బుక్ చేసింది అవన్నీ. నాకైతే కరెక్ట్గా వచ్చింది ఆ బెర్తే. ఇంకా వీళ్ళందరూ కూడా ఇదిగోండి అత్తయ్య గారు అమ్మ లోయర్ బెర్త్లు, వీళ్ళు మిడిల్ బెర్త్, హయ్యర్ బెర్త్ అన్నీ ఎక్కారనమాట. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఇగ్నోర్ చేయండి. సో మా శ్రీయాన్షి పాప నా పక్కకు వచ్చిందనమాట పడుకోవడం కోసం అని చెప్పి.
మళ్ళీ అమ్మ అంది నువ్వు సైడ్ లోయర్లో ఉన్నావు కదా, కొంచెం నిద్రపోయిన తర్వాత ఇచ్చేసేయి, బండి దగ్గర పడుకోబెడతానని చెప్పేసి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. బట్ ఇక్కడ సేఫ్టీగానే ఉందమ్మా అన్న సరే తీసుకెళ్ళి అక్కడైతే పడుకోబెట్టింది. ఇంకా పొద్దున్న లేవగానే మళ్ళీ నా దగ్గరికి వచ్చిందనమాట మా శ్రీయాన్షి పాప. ఇంకా పొద్దున్న అయిపోయింది, మేము దిగిపోయే స్టేషన్ కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. చాలా నిద్ర అయితే పట్టేసిందండి, మధ్య మధ్యలో మెలకు వస్తూ ఉంది, బట్ మళ్ళీ మత్తుగా నిద్ర పట్టేసింది ఆ ఏసీకి. ఇలా మా జర్నీ అయితే ముగిసిందండి. ఇదిగోండి ఇంకా అందరూ కూడా బ్యాగులు పట్టేసుకుని స్టేషన్లో దిగిపోవడానికి రెడీ అయిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, ఎక్కడ దిగుతున్నాము, ఇవన్నీ కూడా మీతో నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో బాయ్ బాయ్ గైస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.